ఎలా అన్నారు? ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక నాయకురాలు తన ఓన్ పార్టీని వదిలి ఒక కొత్త పార్టీ స్టార్ట్ చేస్తే అది జస్ట్ పాలిటిక్గా లేకపోతే పెద్ద మెసేజా? ఏప్రిల్ 25, 2026 తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ జరిగింది. అదే కల్వకుంట్ల కవిత గారు అఫీషియల్ గా తెలంగాణ రాష్ట్ర సేన అంటే టిఆర్ఎస్ అనే కొత్త పార్టీని లాంచ్ చేశారు. ఈ న్యూస్ వినగానే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, టిఆర్ఎస్ పేరు మళ్ళీ ఎందుకు అని. ఎందుకంటే ఇదే పేరు గతంలో మనం చాలా సార్లు విన్నాం, కానీ ఇక్కడ ఒక కీ డిఫరెన్స్ ఉంది. అప్పట్లో టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. పేరు సేమ్ అయినా విజన్ మాత్రం కొత్తది అండ్ డైరెక్షన్ కూడా కొత్తది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు తీసుకున్న ఈ డెసిషన్ ఒక్క రోజులో తీసుకునేది కాదు, దీని వెనుక ఒక ఐడియాలజికల్ జర్నీ ఉంది. అండ్ 2001లో కేసీఆర్ గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సపరేట్ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి అని. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రారంభమైంది. అప్పట్లో చాలా మంది ఇది పాసిబుల్ కాదు అని అనుకున్నారు, కానీ స్లోలీ ఇది ఒక పవర్ఫుల్ మూమెంట్ గా మారింది. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అండ్ ఫార్మర్స్ ఇలా అన్ని సెక్షన్స్ ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. ఆ మూమెంట్ చివరికి 2014లో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కు లీడ్ అయింది. ఆ తర్వాత ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసింది. 2018లో మరింత స్ట్రాంగ్ మ్యాండేట్ వచ్చింది. కానీ పాలిటిక్స్ లో ఒక రియాలిటీ ఉంది, సిచ్యువేషన్స్ ఎప్పుడు సేమ్ గా ఉండవు. టిఆర్ఎస్ లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. 2022లో పార్టీ పేరు టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ డెసిషన్ వెనుక ఉన్న మోటివ్ నేషనల్ లెవెల్లో ఎక్స్పాండ్ అవ్వాలి అనే స్ట్రాటజీ. కానీ చాలా మంది అనలిస్ట్ చెప్పినట్టు ఇది ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఎందుకంటే రీజనల్ ఐడెంటిటీ నుండి నేషనల్ ఫోకస్ కి షిఫ్ట్ అవడం వల్ల గ్రౌండ్ లో కనెక్టివిటీ అనేది తగ్గుతుంది. సరిగ్గా అదే జరిగింది 2023 ఎలక్షన్స్ లో. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ చేంజ్ దాని మీద ఎఫెక్ట్ చూపించింది. అండ్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక సైలెంట్ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో మరో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది, అదే కల్వకుంట్ల కవిత గారి పొలిటికల్ జర్నీలో వచ్చిన టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఇదే, ఎందుకు ఆమె బీఆర్ఎస్ ను వదిలేశారు? ఈ క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ లేదు, కానీ కొన్ని మెయిన్ రీజన్స్ అండ్ క్లియర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడియాలజికల్ డిఫరెన్స్, అంటే పార్టీ వెళ్లే డైరెక్షన్స్ అండ్ ఆమె ఆలోచన మధ్య గ్యాప్ పెరగడం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గవర్నెన్స్ పై అభిప్రాయ భేదాలు రావడం. ఆమె పలుమార్లు తెలంగాణలో సోషల్ జస్టిస్ పూర్తిగా అచీవ్ కాలేదని, యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగాలని, ఫార్మర్స్ కి మరింత సపోర్ట్ అవసరమని చెప్పారు, కానీ జరగలేదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఇష్యూస్, అంటే పార్టీలో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ పై అసంతృప్తిగా ఉందనే భావన. పొలిటికల్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఎక్కువగా ఉండాలి అని ఆమె అభిప్రాయం. ఫోర్త్ వన్ వచ్చేసి సస్పెన్షన్ ఇన్సిడెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. 2025లో జరిగిన పార్టీలో డెవలప్మెంట్ కారణంగా ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమెకు పొలిటికల్ స్పేస్ పరిమితమైంది. ఈ 4 ఫ్యాక్టర్స్ కలిసి ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఇది ఒక వ్యక్తిగత ఇష్యూ కాదు, ఇది ఒక పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ షిఫ్ట్ అనే చెప్పాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎమోషనల్ డెసిషన్ కంటే ఎక్కువగా ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత కొంతకాలం ఆమె అబ్జర్వ్ చేశారు, పరిస్థితులను పూర్తిగా అనలైజ్ చేశారు, పబ్లిక్ మూడ్ ని అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వకుండా ఓపికతో వెయిట్ చేశారు. అండ్ చివరికి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు, అదే న్యూ పార్టీ స్టార్ట్ చేయాలి అని. అదే ఈ రోజు లాంచ్ అయిన తెలంగాణ రాష్ట్ర సేన. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, టిఆర్ఎస్ పేరే ఎందుకు అని. ఇది సింపుల్ కాదు, ఇది ఒక స్మార్ట్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ నేమ్ కి తెలంగాణలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఎమోషనల్ వాల్యూ ఉంది, బ్రాండ్ రీకాల్ ఉంది, ప్రజలకు ఆల్రెడీ ఫెమిలియర్ అయిన ఐడెంటిటీ. ఇదే అడ్వాంటేజ్ తీసుకోవాలని ఒక క్లియర్ అటెంప్ట్ కనిపిస్తుంది. కానీ అదే టైంలో ఎక్స్పెక్టేషన్స్ కూడా హై అవుతాయి, కంపారిజన్ కూడా అన్అవాయిడబుల్ అవుతుంది. ఇప్పుడు ఆమె ఇంట్రడ్యూస్ చేసిన అజెండా గురించి మాట్లాడుకుందాం. పంచజన్య అనే ఫ్రేమ్వర్క్, ఇందులో 5 కీ పిల్లర్స్ ఉన్నాయి: ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఇవి విజన్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, బ్యాలెన్స్డ్ గా కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ గుర్తుంచుకోవాలి, ప్రామిసెస్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజింగ్. ఉదాహరణకి 4 lakhs జాబ్ ఇవ్వాలి అంటే
బడ్జెట్ ప్లానింగ్, రిక్రూట్మెంట్ సిస్టమ్ అండ్ టైం లైన్ క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే పబ్లిక్ లో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. లేకపోతే ఇది కూడా ఒక సాధారణ ప్రామిస్ గానే మిగిలిపోయే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ల్యాండ్స్కేప్ చూస్తే ఇప్పటికే మేజర్ ప్లేయర్స్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ పవర్ లో ఉంది, బీఆర్ఎస్ అపోజిషన్ లో ఉంది అండ్ బీజేపీ వచ్చేసి స్లోగా గ్రో అవుతుంది. వీటితో పాటు టీఆర్ఎస్ అనే న్యూ పొలిటికల్ ఫోర్స్ వచ్చింది. ఇది కాంపిటీషన్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రజలకు మోర్ ఆప్షన్స్ ఇస్తుంది. కానీ న్యూ పార్టీకి ఛాలెంజెస్ కూడా ఈక్వల్ గానే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ లో క్యాడర్ బిల్డ్ చేయాలి, స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ నుండి ట్రస్ట్ అనేది ఎర్న్ చేయాలి అండ్ ఎలక్షన్ లో పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ టైం తీసుకునే ప్రాసెస్. ఈ కంటెక్స్ట్ లో టీఆర్ఎస్ అనే నేమ్ యూజ్ చేయడం ఒక బిగ్ అడ్వాంటేజ్ అయినా అదే టైంలో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఫైనల్ గా డెసిషన్ తీసుకునేది మాత్రం ప్రజలే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, తెలంగాణ అనేది కలెక్టివ్ స్ట్రగుల్ తో వచ్చింది కాబట్టి ఏ పార్టీ అయినా కూడా ఆ స్పిరిట్ ని రెస్పెక్ట్ చేయాలి, పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ఈ పొలిటికల్ జర్నీ ఫ్యూచర్ లో ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్, తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు మోర్ డైనమిక్ అయింది, కాంపిటీషన్ పెరిగింది, అకౌంటబిలిటీ పెరిగింది. ఇది డెమోక్రసీకి పాజిటివ్ సైన్. చివరగా చెప్పాలంటే ఎమోషన్స్ కంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, ప్రామిసెస్ కంటే డెలివరీ ఇంపార్టెంట్. ప్రజలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, అనలైజ్ చేస్తారు, తర్వాతే డెసిషన్ తీసుకుంటారు. ఇదే డెమోక్రసీ స్ట్రెంగ్త్. మరి కల్వకుంట్ల కవిత గారి పార్టీ నిజంగానే తెలంగాణలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక న్యూ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.